లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. లోకమంతా మరచితిని, విలువైనది కనుగొంటిని. నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమను రుచించుటలో, నీ నామం స్తుతించుటలో యేసయ్యా, నీ ప్రేమను రుచించుటలో. రాజా నా ప్రాణమై, నా ప్రాణమై, నా ప్రాణమైన, నా ప్రాణమై, నా ప్రాణమై, నా ప్రాణమై, నా ప్రాణమైన యేసు, నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతును. హల్లెలూయా. ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభువైన యేసుక్రీస్తు నామమున శుభములు. మరోసారి మీ మధ్యకు రావడానికి ప్రభు నాకు ఇచ్చిన అవకాశం బట్టి ఆ ప్రభువుకే వందనాలు చెల్లిస్తూ ఆయన సహాయాన్ని కోరుకుంటూ ఉన్నాను. 28వ కీర్తన మొదటి వచనాన్ని చదువుకుందాం. యెహోవా, నేను నీకు మొర్రపెట్టుచున్నాను, నా ఆశ్రయదుర్గమా, మౌనముగా ఉండక నా మనవి ఆలకింపుము. నీవు మౌనముగా నుండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. అందరూ ఈ మాట చెప్పండి. నీవు మౌనముగా ఉండిన ఎడల నేను సమాధిలోనికి దిగువారి వలె అగుదును. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు, స్తోత్రాలు. గత వారమంతా మమ్మల్ని అందరినీ కాపాడి ఈ మంచి వాతావరణములో నిన్ను స్తుతించి ఆరాధించుటకు మాకు ఇచ్చిన అవకాశం బట్టి వందనాలు. వచ్చిన భక్తులని బట్టి వందనాలు. నన్ను క్షేమంగా తీసుకొచ్చి వీరి మధ్య కూర్చుండబెట్టి నీ వాక్యము బోధించుటకై నాకు కృప చూపినందుకై స్తోత్రం. ప్రభువా, వచ్చిన ఈ బిడ్డలందరినీ దీవించండి, ఆశీర్వదించండి. నీ వాక్య ప్రత్యక్షత నీ దాసునికి దయచేసి మాట్లాడి మహిమ పొందమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. ప్రియులారా, ఈ సందేశములోనికి వెళ్ళే ముందు మిమ్మల్ని ఒక ప్రశ్న అడుగుతాను, దానికి జవాబు చెప్పండి. సమాధిలోనికి దిగువారు ఎలాగుంటారు? అసలు సమాధిలోనికి దిగువారు ఎవరు? ఎందుకు ఈ ప్రశ్న అడిగానంటే, బైబిల్లో ఇక్కడ రాయబడిన మాటలో నేను సమాధిలోనికి దిగువారి వలె అయిపోతున్నాను అంటున్నాడు భక్తుడు. అసలు సమాధిలోనికి ఎవరు దిగుతారు? ఏమండి, చనిపోయిన వారు సమాధిలోనికి దిగుతారు. ఇప్పుడు సమాధిలోనికి దిగువారు ఎలాగుంటారు? మౌనంగా ఉంటారు, ఏమా కదలకుండా ఉంటారు. పర్లేదు, బాగానే చెప్తున్నారు. ఇంకా ఏమండి, చూడలేదు మీరు, బిగుసిగిపోయి ఉంటారు. కాళ్ళు చేతులు బిగుసిగిపోయి ఉంటాయి. ఇక వారికి ఉలుకు పలుకు ఉండదు. సమాధిలోనికి దిగువారి వలె. కొన్నిసార్లు సొమ్మసిల్లిన వారు కూడా అలాగే ఉంటారు. మాట లేకుండా, ఏమండి, ఉలుకు పలుకు లేకుండా ఉంటారు. మీరెప్పుడైనా అలాగయ్యారా? మరొక ప్రశ్న. అంటే బిగిసిపోయి మాట లేకుండా పడిపోయి సొమ్మసిల్లి ఎప్పుడైనా మీరున్నారా?
ఏదైనా షాక్ తిన్నప్పుడు, షాక్ అంటే కరెంటు షాక్ కాదు, వినగూడని మాటలు విన్నారనుకోండి, ఆత్మీయులు చనిపోయారనుకోండి, బంధుమిత్రులు చనిపోయారనుకోండి, భర్త లేక భార్య పిల్లలు చనిపోయినప్పుడు చాలామంది అలాగ షాక్ అయిపోయి సొమ్మసిల్లిపోతారు, బిగుసిగిపోతారు. ముఖం మీద నీళ్ళు చల్లి వారిని కూర్చోబెట్టాలి. ప్రియులారా, దావీదు అలాగ అయిపోతున్నాడంట. అది విషయం ఇక్కడ. సమాధిలోనికి వెళ్ళేవాడు ఎలాగ ఉంటాడో అలాగైపోతున్నాను అంటే, సొమ్మసిల్లిపోతున్నాను, బిగుసుకుపోతున్నాను, మాట పడిపోయినట్టు, మాట రానట్టు నేనైపోయాను. కారణం ఏమిటి? ఎవరో చనిపోయారని కాదు, ఎవరో లేరని కాదు, ఏదో పోయిందని కాదు, పరీక్ష ఫెయిల్ అయిపోయినందుకో, ఉద్యోగం రానందుకో, ఉద్యోగం లేనందుకో కాదు, దేవుడు మాట్లాడనందుకు అలా అయిపోతున్నాడంట. అంటే దేవుడు మౌనంగా ఉండటం ఈయనకొక షాక్. ప్రియులారా, అలాంటి భక్తి స్థితి మీలో ఎవరికైనా ఉందా? ఒకవేళ మనము గుడికి మానేసినా హ్యాపీగా ఉంటాం. ఆవేళ మనకి నిద్ర బాగా పట్టేస్తుంది. ఈరోజు నేను దేవుని సన్నిధికి వెళ్ళలేకపోయాను అనే బెంగ ఉండదు. ఏదైనా ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే ఆ రోజు మీకు రోజు మాదిరిగానే ఉంటుంది. ఏదైనా ఒకరోజు బైబిల్ చదవకపోతే ఆ రోజు మీకు రోజులాగే ఉంటుంది. అంటే దావీదు యొక్క భక్తి అంతస్తుకు మన యొక్క భక్తి అంతస్తుకు ఎంత వ్యత్యాసం ఉన్నది. దేవుని యొక్క మాట దొరకని రోజు, దేవుని వాక్యము దొరకని రోజు, దేవుని సన్నిధి దొరకని రోజు సమాధిలోనికి దిగిపోయే వారిలాగా అయిపోతున్నాను. నన్ను అడిగితే అలాగైతే గుడికి మానరండి. మీరు గుడికి మానేసిన రోజున అక్కడ పడిపోయారు అనుకో, ఏ పొలం గట్టునో, ఏ కాలువ గట్టునో, ఏ బండిరేవు గట్టునో, ఏ బ్యాంక్ కాలువ గట్టునో గుడికి మానేసిన రోజుని దెబ్బకి 9 గంటలకు ఇక్కడికి వచ్చుకుంటారు. తలుపులు తీయకపోయినా అమ్మగారు తలుపులు ఎప్పుడు తీస్తారు, మేము లోపలికి వెళ్ళాలా. దేవుడి సన్ని మానేస్తే బిగుసుకుపోతున్నాం, కాళ్ళు చేతులు పని చేయట్లేదు. వీళ్ళారా, అది ఏమీ లేక మన ఇష్టం అయిపోయింది ఈరోజు కదా. దేవుడంటే ఎంత ఇష్టమో. కొన్నిసార్లు మన ఆత్మీయులను మనం పోగొట్టుకున్నప్పుడు వారి మీద మనకున్నటువంటి ప్రేమను బట్టి ఇక వారు లేరు అన్నప్పుడు బ్రతుకు లేదేమో అనుకొని సొమ్మసిల్లిపోతారండి. ఏడ్చి ఏడ్చి సొమ్మసిల్లిపోయిన అనుభవం ఎందుకు అనుకుంటున్నారు? వారి మీదనున్న ప్రేమ. ఇంకా జీవితం అంతా అయోమయం అయిపోద్ది. అరే, నాకిక భార్య లేదా, నాకిక భర్త లేడా, నాకిక కొడుకులు లేరా, నాకిక తల్లి లేదా, తండ్రి లేడా, ఇప్పుడు నా బ్రతుకేంటి అని అయోమయం అయిపోద్దండి. ఈ ఉదయం ఒక న్యూస్ చదివాను నేను. ఆ న్యూస్లో బొగ్గు గనుల్లో ఉద్యోగం చేసే ఒక వ్యక్తి రోజు పొద్దుటే వెళ్ళిపోతాడు బొగ్గు గనుల్లోకి. బొగ్గు గనులు అంటే తెలుసా మీకు? మైన్స్. ఆ సొరంగం లాగుంటుంది, కిలోమీటర్ల లోపలికి వెళ్ళిపోతారు. అక్కడ వీపు పైన బొగ్గు ఎత్తుకొని వచ్చి బయటికి తీసుకొస్తారు. ఆ పనిలో ఉంటాడు అతడు. ఆ రోజు ఎందుకో భార్య భర్తల మధ్య గొడవ అయిందండి. కేకలు వేసుకున్నారు, అరుచుకున్నారు. ఈ కేకలు అరుపుల వల్ల ఏం చేసిందంటే భార్య టిఫిన్ చేయలేదు, క్యారేజ్ పెట్టలేదు. ఒకవేళ మీరు ఎవరైనా అలా చేస్తారా? దెబ్బలాడుకున్న రోజున అన్నం వండరా? నవ్వుతారేటండి ప్రతి దానికైనా చెప్పడం మానేసి. అంటే బహుశా మీరు అలా చేస్తారేమో.
ప్రియులారా, దేని దారి దాందే. దెబ్బలాడుకున్నా మీరు వండాల. పిల్లలను పస్తు పెట్టకూడదు. ఎన్ని దెబ్బలాట్లున్నా మీ బాధ్యత మీరు నెరవేరుస్తూనే దెబ్బలాడాలి. అంతేగాని మీరు మీ బాధ్యతలను పక్కన పెడితే న్యాయం మీ వైపు ఉండదు. ఇప్పుడు ఈ భార్య ఏమి చేసిందంటే, ఆ రోజు దెబ్బలాడుకున్నామని టిఫిన్ కట్టలేదు, టిఫిన్ పెట్టలేదు, క్యారేజ్ కట్టలేదు. సరే వెళ్ళిపోయేటప్పుడు భర్త అన్నాడు, వెళ్ళొస్తానమ్మా అన్నాడు. వెళ్ళి చావు అంది. వెళ్ళి చావు అంది. వెళ్ళిపోయాడండి. ఇంక మూడో మాటకి ఇంకా బాధ అయిపోయిందండి. టిఫిన్ పెట్టలేదు, అక్కడేమో టిఫిన్ ఉండదు. కడుపు మార్చుకొని పనిచేయాలి, బరువులు మొయ్యాలి. అక్కడ క్యారేజ్ కూడా పెట్టలేదు, సాయంకాలం వరకు ఇక తిండి ఉండదు. కడుపు మార్చుకొని పని చేయాలి. వెళ్ళొస్తానంటే వెళ్ళి చావు అందండి. ఆ మూడో మాటకి జీవితం మీద విరక్తి వచ్చేసిందండి. జీవితం మీద విరక్తి వచ్చేసి ఇంకా అక్కడికి వెళ్ళాక మనసు ఏం బాగోలేదండి. ఒక భర్త ఎవరి కోసం కష్టపడతాడండి? భార్య కోసం, భార్యకు పుట్టిన బిడ్డల కోసమే కదా. అలాంటి భర్తను అంత మాట అనేసరికి భర్త ఇక జీవితం మీద విరక్తితో మనస్సులో లేదండి. పనిచేస్తున్నాడు కానీ ఏదో అయోమయంగా ఉన్నాడండి. అందుకే నేను చెప్తున్నాను, నా ప్రసంగాల్లో కుటుంబ బాధ్యతలు నేను జ్ఞాపకం చేస్తానండి. మీరు రోజు వినండి. ఎందుకంటే కుటుంబం బాగుంటేనే భక్తి బాగుంటుంది. కుటుంబంలో బాగున్నవారే భక్తిలో దేవునికి ఇష్టలు. ఇంటి దగ్గర అన్నం ఉండకుండా, ఇంటి దగ్గర కూర ఉండకుండా ఇక్కడ గంతులేసేస్తే అది భక్తి కాదు. ఇంటి దగ్గర మీ బాధ్యతలు నెరవేర్చినప్పుడే ఇక్కడ భక్తికి ఒక అర్థం. అందుకే దేవుని బిడ్డలు కుటుంబ బాధ్యతలను సరిగా నిర్వహించాలి. అదర్వైజ్ యు ఆర్ ఏ ఫెయిల్యూర్. నువ్వు ఓడిపోయావు ఒక భర్తగా, నువ్వు ఓడిపోయావు ఒక భార్యగా, నువ్వు ఓడిపోయావు ఒక తండ్రిగా, ఒక తల్లిగా. అవిశ్వాసి కంటే చెడ్డవాడు అలాంటి వాడని బైబిల్ చెప్తాం. గనుక ఈమె ఆ మాట అన్న తర్వాత ఇతడికి అయోమయం అయిపోయిందండి. ప్రతిరోజు బొగ్గు గనుల్లో బ్లాస్ట్ చేస్తారండి. అంటే ఎక్స్ప్లోసివ్స్ పెట్టి, ప్రేలుడు పదార్థాలు పెట్టి వాటిని పేలుస్తారు. ఆ పేల్చినప్పుడు ఆ బొగ్గు కూలిపోతుంది. కూలిపోయిన దానిని ఎత్తి బయటికి తెస్తారు. అది వారి డ్యూటీ. ఆ రోజు అక్కడ బాంబు పెట్టారు, ఎక్స్ప్లోజివ్స్ పెట్టారు. ఆ బ్లాస్ట్ చేసే టైంలో అందరూ ఆ బాంబు పెట్టి వెనక్కి వచ్చేస్తారు. మనోడు అప్పటికే విరక్తితో ఉన్నాడు. ఆ బాంబు పెట్టారు. పెట్టిన తర్వాత అందరూ ఒరే వచ్చేయి, ఇలాగొచ్చేయి, కాసేపట్లో పేలిపోతుంది. అది ఏమీ రావట్లేదండి. పేలిపోతే పేలిపోని, చచ్చిపోతే చచ్చిపోతాను అనుకుంటున్నాడు. ఎందుకంటే కష్టపడి పోషించే భార్య అని వెళ్ళి చావు అన్నదండి. ఇంకా ఆ మాటకి చస్తే చస్తాను, ఇంకెందుకు, నన్ను ఇంత మాట అన్న తర్వాత ఇంకెందుకు అనుకున్నాడు. ఈ లోపల అనుకున్నదంతా అయ్యింది, పేలిపోయింది. బొగ్గు ఇతని మీద పడిపోయింది. ఒళ్ళంతా దెబ్బలు. అంబులెన్స్ వచ్చింది, హాస్పిటల్కి తీసుకెళ్లారు. కొర ప్రాణంతో ఉన్నాడండి. ఏదో ఇక ప్రాణం పోయే పరిస్థితి. డాక్టర్లు అన్నారు ఇంకా లాభం లేదు, జస్ట్ ఒక నిమిషంలో చనిపోతాడు అనే టైంలో ఇంటికి కబురు పంపారు. భార్య వచ్చింది. భార్య వచ్చిన తర్వాత ఆ భార్య ఏడుస్తుందండి. ఏడుస్తూ నా భర్తను ఒక్కసారి చూపించమని అక్కడ ఉన్న డాక్టర్ గారిని అడిగింది.
అడిగితే డాక్టర్ గారు, అమ్మ చూపించడానికి కుదరదు, ఎందుకంటే డ్రెస్సింగ్ చేస్తున్నాం, ఇప్పుడే వచ్చింది బాడీ, ఇక చనిపోయే కొర ప్రాణంతో ఉన్నాడు ఈ భర్త, నువ్వు చూస్తే జడుచుకుంటావు కనుక ఇక నేను చూపించాం. డ్రెస్సింగ్ చేశాక, కట్లు కట్టాక అప్పుడు నీ భర్త నీకు చూపిస్తాం. ఈ పరిస్థితుల్లో నీ భర్తను చూడటం మంచిది కాదు, చనిపోతాడు. అయ్యా, చనిపోయే ముందు ఒక్క 5 నిమిషాలు కుదరదంటున్నాడు డాక్టర్, నా ఇల్లు రాసిస్తానయ్యా, కొంచెం చనిపోయే ముందు ఒక్క మాట నా భర్తతో చెప్పాలా అంటుందండి. ఈమె ఎంతగా బ్రతిమాలుతుందని చెప్పి ఈమెను లోపలికి పంపించారు. కొర ప్రాణంతో ఉన్నాడండి, ఇక చచ్చిపోతాడు. ఆమె అంటుంది, హనీ, నేను నిన్ను ప్రేమిస్తున్నాను, నువ్వంటే నాకు చాలా ఇష్టం, పొద్దుట టిఫిన్ పెట్టలేకపోయా, నన్ను క్షమించు, క్యారేజ్ పెట్టలేకపోయా, నన్ను క్షమించు హనీ, నువ్వు లేకపోతే నేను బ్రతకలేను హనీ అని గట్టిగా అరుస్తూ ఉందండి. అయితే అప్పటికే మనోడు ప్రాణం పోయిందండి. ప్రియులారా, భార్య మాట్లాడలేదని, భార్య ఎడమొహం పెడమొహంగా ఉంటుందని ఆ భర్త భార్య కోసం చనిపోయాడు. ప్రియులారా, ఇక్కడ దావీదు భక్తుడు దేవుడు మాట్లాడటం లేదని, దేవుని స్వరము లేదని, దైవ దర్శనము లేదని సమాధిలోనికి దిగువారి వలె అయిపోతున్నాడంట. అంటే దాని అర్థం ఏంటి? ప్రేమ, అంతే కదా. అతడు తన భార్యని ఎంత ప్రేమించాడో. నువ్వు మాట్లాడకపోతే నాకేంటి, ఈ రోజుల్లో నువ్వు క్యారేజ్ ఎట్టకపోతే ఏంటి, నేను పలావ్ కొనుక్కొని తింటాను, అక్కడ 100 రూపాయలకి పలావ్ పొట్లం వస్తుంది అనుకుంటారండి. మన వాళ్ళు కాదులేండి, కొంతమంది ఉంటారు అలాంటి వాళ్ళు, మన వాళ్ళు చాలా మంచి వాళ్ళు ఇక్కడ. కానీ ఆ భర్త అలాంటి వాడు కాదు. తన భార్య ఎప్పుడైతే మాట్లాడలేదో, ఎప్పుడైతే సమాధానంగా లేదో, తన జీవితమే వ్యర్థం అనుకున్నాడు. ప్రియులారా, దావీదు కూడా దేవుణ్ణి అంతగా ప్రేమించాడండి. ప్రభు మాట్లాడకపోతే విలవిల్లాడిపోతుంది అతని ప్రాణం. ప్రభు దర్శనం లేకపోతే విలవిల్లాడిపోతాడండి. నా ప్రాణమైన యేసు నా ప్రాణంతోనే కలసి, నా ప్రాణమా నే నిన్నే ప్రేమింతున్, నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన 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 యేసు, నా ప్రాణమైన యేసు నా ప్రాణంలోనే కలసి, నా ప్రాణం నా ప్రాణమా నే నిన్నే స్తుతింతున్. హల్లెలూయా. భక్తుడైన దావీదు దేవుని వాక్యాన్ని అలాగూ ప్రేమిస్తున్నాడు. ఈరోజు ఇక్కడున్న మనలో ఎంతమంది దేవుని వాక్యాన్ని అలా ప్రేమిస్తారు? అలా ప్రేమిస్తే వాక్యము చెప్పేటప్పుడు బయటికి వెళ్ళాం, వాక్యం చెప్పేటప్పుడు సెల్ ఫోన్ చూసుకోము, వాక్యం చెప్పేటప్పుడు కబుర్లు చెప్పుకోం, వాక్యం చెప్పేటప్పుడు బయటికి వెళ్ళిపోవండి. నా చిన్నప్పుడు మేము ఒక తీర్మానం చేసుకున్నామండి. నాన్నగారు ఇక్కడ వాక్యం చెప్తుంటే మాకు 12 గంటలకు ఆరాధన స్టార్ట్ అయ్యేది, 3 గంటలకు అయ్యేది. బయటికి వెళ్ళకూడదు, వచ్చిన వాళ్ళు బయటికి వెళ్ళకూడదని నిర్ణయం తీసుకునేవాళ్ళం. వాక్యం వినాలి. ప్రియులారా, దేవుని వాక్యమును అలాగూ ప్రేమించినప్పుడు, వాక్యము లేకపోతే సొమ్మసిల్లిపోయే పరిస్థితి ఎప్పుడొస్తుంది? ప్రేమ, అంతే కదా. ఇప్పుడు ఒకసారి సొలొమోను షూలమ్మిత్ ఇంటికి వెళ్ళాడు. అది ఒక అలంకార రూపక అలంకారంగా చెప్పబడింది. వెళ్ళినప్పుడు
వెళ్ళేసరికి మధ్యలో వర్షం వచ్చింది, అకాల వర్షాల్లాగా. ఇప్పుడు వర్షాలు వచ్చేస్తున్నాయి కదా, మే నెలలో కూడా మంచి వర్షాలు వస్తున్నాయి. ఇలాంటి వర్షాలు తడుచుకుంటూ వెళ్ళిపోయాడండి షూలమ్మితి దగ్గరికి. సొలొమోను షూలమ్మితిని ప్రేమించినప్పుడు ఎలా ప్రేమించాడు తెలుసా? ఏవండి, ఎలా ప్రేమించాడు? ఏవండి, తాను రాజుగా ప్రేమించలేదు, తాను ఒక గొర్రెల కాపరిగా ప్రేమించాడు. అంటే గొల్లవాడి వేషం వేసుకొని ఈ రాజవస్త్రాలు తీసివేసి, కిరీటం తీసివేసి షూలమ్మితి దగ్గరికి వెళ్ళినప్పుడు ఏదో రుమాలు కట్టుకొని చిరిగిపోయిన బనీన్ వేసుకొని ఒక గొర్రెల కాపరి వలె మాసిపోయిన జుట్టుతో ఏదో చద్దన్న మూట చేతితో పట్టుకొని వెళ్ళేవాడు. అలాంటి గొర్రెల కాపరి అనుకునే ప్రేమించింది ఈ అమ్మాయి షూలమ్మితి. నా ప్రియుడా, నీ మందలు ఎక్కడ మేపుతావు చెప్పు. గొర్రెల కాపరి అంటాడు కానీ ఈయన మందలు ఎక్కడా కనబడవు. ఈయన గొర్రెల కాపరి అయితే కదా. నాదా, నీవు నీ మందని ఎక్కడ మేపుదువో, నేను నీ జతగాండ్ల దగ్గర ఉన్నాను, ఇక్కడ నేను ముసుగేసుకొని మరుగుగా ఉండాల్సి వస్తుంది. నీ మందని ఎక్కడ మేపుతున్నావు, మధ్యాహ్నం ఎక్కడ రెస్ట్ తీసుకున్నావు, నేను అక్కడికి వచ్చేస్తాను అని ఈమె అడుగుతూ ఉండేది. కానీ ఎప్పుడూ చెప్పలేదు. ఎందుకంటే ఆయన సొలొమోను, ఆయన గొర్రెల కాపరిగా వచ్చాడంతే కానీ నిజంగా గొర్రెల కాపరి కాదు. ఒకరోజు వచ్చాడండి ఇంటికి. ఇలాంటి అకాల వర్షాలు వస్తున్నప్పుడు తడుచుకుంటూ మంచుకు తడిసి వచ్చాడు. వచ్చేసరికి రాత్రి అయిపోయిందండి. రాత్రి అయితే తలుపు తడుతున్నాడంటే ఇలాగా పిలుస్తున్నాడు, షూలమ్మితి, షూలమ్మితి, తలుపు తీయమ్మా. ఈవిడ ఏం చేసిందండి, నూనె రాసేసుకుంది చేతులకి, తైలం రాసేసుకుంది, కాళ్ళు కూడా రాసేసుకుంది నూనె. మొన్న మధ్య నేను ఒక షాప్కి వెళ్ళానండి. ఈ మంటలు ఎక్కువైపోయి కాలుకి, మీకు ఉన్నాయా మంటలు ఉంటే తెలుస్తుంది ఎలాగుంటుందో. కొంతమంది మంటల వాళ్ళ దగ్గరికి వస్తారని ప్రార్థన చేయించుకోము, అక్కడ నూనెకాయ కనబడితే పాపం రాసేసుకుంటారు వాళ్ళు. ఇదేంట్రా బాబు, నూనెకాయ వాళ్ళ కాదు, నూనెకాయ ఎవరో తెచ్చుకున్నారు, ఇక్కడ ఉంది కదా నూనెకాయ. ఆ నూనెకాయలోంచి నూనె తీసుకొని రాసేసుకుంటారు వీళ్ళు. ఏంటి ఎలా రాసేసుకుంటున్నారంటే పాపం నాకు అర్థమైంది. షుగర్ ఉన్న వాళ్ళు ఏమో ఏదైనా కనబడితే తినేస్తారు, సిగ్గుండదు అక్కడ. పిల్లల చేతిలోంచి కూడా లాగేసుకొని తినేస్తారు వీళ్ళు. ఎందుకని? షుగర్ డౌన్ అయిపోయి. ఈ షుగర్ ఉన్న వాళ్ళకి ఏమండి ఏది కనబడితే తినేయాలనిపిస్తుంది, ఆగలేరు, ఉపవాసం ఉండలేరు. మనం ఏంటి వీళ్ళు ఉపవాసం అందుకుంటావు, నువ్వు అసలు నీకు భక్తి ఉందా, నీకు బుద్ధి ఉందా అన్నట్టు అంటాం మనం. ఏ భక్తి ఏ బుద్ధి, ఇక్కడ చెమటలు కారిపోయి షుగర్ డౌన్ అయిపోతుంటే ఏదోటి తినేయాలని పరిగెట్టిపోతారు, ఆశీర్వాదం ప్రార్థన అవ్వకుండానే వెళ్ళిపోతారు రోడ్డు ఎక్కడ. షుగర్ డౌన్ అయిపోయింది ఇక్కడ. అంచేత షుగర్ ఉన్న వాళ్ళేమో ఏదోటి తినేద్దామని, ఈ మంటలు ఉన్న వాళ్ళేమో ఎక్కడ నూనెకాయ కనబడితే రాసేసుకుందామని. అందుకే చూసుకోండి మీ నూనెకాయలు. నూనె రాసేసుకున్నాడండి మనోడు. సరిగ్గా నేను కొట్టు దగ్గరికి వెళ్ళాను అనమాట. కదలట్లేదు, రావట్లేదు. ఒరే బాబు జిరాక్స్ తీయంటే రావట్లేదు. ఎంతకి ఎలా రాశాడు తెలుసా, నూనె నీళ్ళు రాసినట్టు కారిపోతుందండి. నేను బయట చాలా లిబరల్గా ఉంటాను. నేను అడిగేసాను, ఏంటి సార్ అది నీళ్ళ నూనె ఏంటి ఇలాగా పులి వేసుకున్నారు ఏంటి? ఏంటండి బాబు ఏం చేస్తాం, మంటలో కాలు మంటలు, ఈ మంటలు తట్టుకోలేక నూనె ఇలాగా 1 కేజీ నూనె రాసినట్టు రాసేసాడు. ఇలాగ షూలమ్మితి ఇంక మంచం మీద ఏమండి భర్త వస్తాడు, ప్రియుడు వస్తాడు అనుకున్నది ఏం చేయాలా? తలుపు తీయడానికి రెడీగా ఉండాలా వద్దా? పై వస్త్రం తీసేసిందంట, నైటీ వేసేసుకుందంట, చేతులకు నూనె రాసేసుకుందంట, కాళ్ళకు నూనె రాసేసుకుందంట. ఇప్పుడు నేను ఆ చేత్తో గెడ తీస్తే ఇప్పుడు ఎలాగా నూనె అంతా గెడగైపోద్ది, నడిస్తే
నూనెంతా నేలకైపోద్ది అని చెప్పి వింటుంది, కానీ కదలటం లేదండి. షూలమ్మితి తలుపు తీయట్లేదు. ప్రియుడొచ్చినా పాపం తలుపు తడుతున్నాడండి. ఏం చేస్తాడో, అదేమో పాక కదా, ఆ మనలాంటి పెద్ద పెద్ద బలమైన తలుపులేం కాదు. ఆ తలుపు దగ్గర సందు ఉందంట, ఆ సందులో చెయ్యెట్టాడంట. పాపం ఆ చెయ్య తడిసిపోయిన చేతినన్నా చూసి జాలిపడి తలుపు తీస్తుందేమో అని, తలుపు తీయునంతలోనే వెడలిపోయే ప్రియుడు. అలాగా పిలిచాడు. ఈవిడ కదలలేదు, మెదలలేదు, లెక్కలేదు. భర్త అంటే ప్రేమ ఉంది. ఇందాక మనిషిలాగా పోయాక ఏడిచింది కదా, అలాగ పోయాక ఏడుతారు కొంతమంది. ఉన్నప్పుడు ఏం పట్టించుకోరు. క్యారేజ్ ఎట్టరో, టిఫిన్ ఎట్టరో, లెగరో, వండరో. పాపం ఆ పక్కనే టీ కోసం అలా తిరుగుతాడు. పాపం అలాగే వెళ్ళొస్తాను, ఇలాగే ఏంటి ఇంట్లో ఏమి లేక. అందుకే దేవుని బిడ్డలారా, మీ బాధ్యతలు సరిగా నిర్వహించండి. మీ పిల్లలు అలాగ ఈరంతా తిరుగుతున్నారేమో టిఫిన్ కోసం. ఏమండి, మంచి టిఫిన్ ఆయికూడ వేసుకోండి పొద్దున్న లేచి. ఆ హోటల్ ఫుడ్ ఎందుకు? ఏమంటారు, బలమైన టిఫిను మీరేం చేయాలా? మీ ఇంట్లో మీ పిల్లల కోసం చెయ్యండి. దేవునికి స్తోత్రం. సరే, ఇంతకీ తలుపు తీద్దాం అనుకొని ఆ చెయ్యి పెట్టాక చూసి జాలిపడి, ఆ చేతిని చూశాక జాలిపడి బయటికి వెళ్ళి తలుపు తీయాలని అనుకుంది. ఈ లోపల వెళ్ళిపోయాడండి ఆయన. ప్రేమే భర్త అంటే. అప్పుడు ఏమైందో తెలుసా? సొమ్మసిల్లిపోయిందటండి. ఇప్పుడు చదువుదాం. నా ప్రియునికి నేను తలుపు తీయునంతలో అతడు వెళ్ళిపోయాను. 5వ అధ్యాయం 6వ వచనం. అతని మాట వినినతోనే నా ప్రాణము సొమ్మసిల్లెను. దేవునికి స్తోత్రం. అయ్యో, నా ప్రియుడు వెళ్ళిపోయాడా అనే మాట విన్నంతలోనే సొమ్మసిల్లిపోయింది. ప్రియులారా, దేవుణ్ణి అలా ప్రేమించారు భక్తులు. షూలమ్మితి సంఘానికి సాదృశ్యము, సొలొమోను మన ప్రభు అయిన యేసుకు సాదృశ్యం. సొలొమోను ఎలాగైతే తన కిరీటాన్ని పక్కన పెట్టి, తన రాజ హోదాను పక్కన పెట్టి గొర్రెల కాపరిగా వచ్చి షూలమ్మితిని ప్రేమించాడో, అలాగే మన ప్రభు తన మహిమను విడిచిపెట్టి, తన అధికారాన్ని విడిచిపెట్టి, దేవునితో సమానునిగా ఉండే తన స్థితిని వదిలిపెట్టి ఆయన మన కోసం కాపరిగా ఈ లోకానికి వచ్చాడు. మామూలు కాపరి అనుకొని లెక్క చేయలేదు. అయితే ఆ భర్త వెళ్ళిపోయాడు అనే విషయం తెలియగానే ఈమె సొమ్మసిల్లిపోయిందంట. ప్రియులారా, ఈరోజు నేను ఒక ప్రశ్న అడుగుతాను. నాకున్న టైము 10 నిమిషాల్లో. మీరు దేని కొరకు సొమ్మసిల్లిపోతున్నారు? మీరు దేని కొరకు చచ్చిపోయేలాగా అయిపోతున్నారు? దేనికోసం మీరు ఆరాటపడుతున్నారు? భక్తులు దైవ దర్శనం కొరకు. ఒకవేళ ఆ మాటకు వస్తే, ఈ వాక్యం వింటున్న మీలో ఎంతమంది దర్శనం చూచి ఎన్ని సంవత్సరాలయ్యింది? ఒకప్పుడు తరచుగా నీవు దైవ దర్శనాన్ని చూచేదానవు, తరచుగా దేవుని స్వరము వినేవాడవు, తరచుగా నీవు దేవుని వాక్యమును విని ప్రవచించేదానవు. ఇప్పుడు ఏమైపోయింది అదంతా? అయినా బాధ లేదు. ప్రియులారా, నాకు చాలా బాధ వేసుకొచ్చే పరిస్థితి ఏంటో తెలుసా? దేవుడి దగ్గర నుంచి మెసేజ్ రాకపోతే చాలా బాధ అయిపోద్దండి. ఎందుకంటే ఆదివారం ఇక్కడ కూర్చున్నానంటే దేవుడి దగ్గర నుంచి వర్తమానం వస్తేనే కూర్చుంటాను. అందుకే ప్రతి వర్తమానములో శక్తి ఉంటుంది, జీవం ఉంటుంది. మీరు ఎక్కడా వినని విషయాలు ఉంటాయి. అదేదో క్రొత్తగా ఉంటుంది. పాడిందే పాడరు అన్నట్టుగా ఉండదు నా ప్రసంగం. సంవత్సరం నుండి వస్తున్నాను, మీరు చూస్తున్నారు. అంతకుముందు తెలియదు, మా విశ్వాసులకు తెలుస్తుంది నా గురించి. అయ్యగారు, నేను ఆదివారం ఎవరైనా గుడికి రాలేదనుకో, వాళ్ళు మాట్లాడుకుంటారు, ఫోన్లు చేసుకుని వాళ్ళు మాట్లాడుకుంటారు. అయ్యగారు ఈవేళ ఏ వాక్యం చెప్పారు అని. ఎందుకంటే ప్రతి ఆదివారం ఒక మర్మముతో కూడిన, ఒక క్రొత్తదనంతో కూడిన సందేశం ఉంటుంది. ఏ మాటలు చెప్పారు ఈవేళ?
ఫోన్లు చేసుకొని అడుక్కుంటారండి. నాకు బాధ వేసుకొచ్చేది అదే, ప్రభువా సందేశం ఇవ్వు. శనివారం వచ్చిందంటే నేను ప్రార్థన చేస్తాను, ప్రభువా సందేశం ఇవ్వు. సాయంకాలం వరకు చూస్తాను, సందేశం ఇవ్వు తండ్రి, అంశం ఇవ్వు. రాలేదనుకో మళ్ళీ తెల్లవారుజాము 4:30కి లేస్తానండి. ఆదివారం ఈవేళ కూడా 4:30కి లేచాను, అలారం పెట్టుకుంటాను. ఆదివారం అలారం 4:30కి, మా ఆరాధన 6 గంటలకే, 4:30కి పెట్టుకుంటాను సందేశం కొరకు. ప్రభువా సందేశం ఇవ్వు. మోకాలేసి ఈరోజు కూడా మోకరించి 4:30కి ప్రభువా సందేశం ఇవ్వండి. ఎందుకంటే ఆయన మాట ఇవ్వకపోతే సొమ్మసిల్లిపోద్ది. ఎంత అనుభవం ఉన్నా, ఎంత చదువు ఉన్నా, ఎంత ఎక్స్పీరియన్స్ ఉన్నా, దేవుడు మాట ఇవ్వకపోతే తేలిపోద్ది ప్రసంగం. ఏవో ఉత్తుత్తి కబుర్లు చెప్పి కాలక్షేపం చేసే బోధకుని కాదండి. దేవుని యొక్క సందేశం లోతుగా మాట్లాడాలి, ప్రజల యొక్క ఆధ్యాత్మిక ఆకలి తీరాలి, బలం కలగాల. ఏదో పందులు పొట్టు లాంటిది కాదు, అది ప్రోటీన్స్తో కూడింది, విటమిన్స్తో కూడింది, బలవర్ధకమైనది, జీవించాలని అనిపించేది, ప్రార్థించాలని ఆశను రేకెత్తించేది. అలాంటిదై ఉండాలి దేవుడిచ్చిన మాట, దేవుడిచ్చిన సందేశం. అలా ప్రార్థన చేసి ప్రభువా సహాయం చే తండ్రి. ఆయన మాట ఇచ్చాకే రెఫరెన్స్లోనికి వెళ్తానండి. ఆయన మాట ఇవ్వకపోతే రెఫరెన్స్లో ఉండవు, ఏముండవు. ఆయన మాట ఇచ్చాడు, ఓకే దీని గురించి నేను ఇంకా ఆలోచిస్తా. అప్పుడే దేవుడు మాట ఇచ్చిన ఆయన రెఫరెన్స్లు ఇచ్చేస్తాడు. దేవునికి స్తోత్రం. కనుక ప్రియులారా, దావీదు వలె సొమ్మసిల్లిపోవాలా. దేవా మాట్లాడు. నా చిన్నప్పుడు పాడేవారండి, దేవా మాట్లాడుమా ఓ దేవా, దేవా కనబాడుమా ఓ దేవా మాట్లాడుమా. వంకర బుద్ధిని విడచి తిన్నని మనసు కలిగి, వంకర బుద్ధిని విడచి తిన్నని మనసు కలిగి, కడుదీనుడవై సన్నిధి చేరు, కడుదీనుడవై సన్నిధి. దేవ కనబాడుమా ఓ దే. హల్లెలూయా. అందుకని సొమ్మసిల్లిపోయే అనుభవం ఎప్పుడో తెలుసా? ఆ రోజంతా బాధ అయిపోద్దండి. ఓ 1,00,000 రూపాయలు పోగొట్టుకున్నట్టుగానే ఉంటాను ప్రభు సందేశం ఇవ్వకపోతే. అయితే నా ప్రభు ఎప్పుడు అలా చేయలేదు, నన్ను ఎప్పుడు సిగ్గుపరచలేదండి. మనుషులను సిగ్గుపరిచారు, మనుషులను అవమానించారు, కానీ నా ప్రభు నన్నేప్పుడు సిగ్గుపరచలేదు. అడిగినప్పుడల్లా సందేశం ఇచ్చాడు, అడిగినప్పుడల్లా వర్తమానం ఇచ్చాడు, అడిగినప్పుడల్లా సహాయం చేశాడు. అందుకనే ఆయన మాట మీద నమ్మకం. దావీదు కూడా అలాగే దేవుని మాటను గురించి ఒగుర్చుచున్నాను ఇంకొక చోట. ఆ మాట కూడా చదువుతారండి. నేను ఒగుర్చుచున్నాను అంటాడండి. 119వ కీర్తన 131వ వచనం, నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి ఒగర్చుచున్నాను. దేనికోసం అంట? అన్నం కోసం అండి. ఏమండి 1 గంట అయిపోతుంది అయ్యగారు, మీరు త్వరగా ముగిస్తే ఇంటికి వెళ్ళి అన్నం తినేద్దాం అనుకుంటారు కొంతమంది. అన్నమా ఫోన్ లేదు ఒకటి. ఏమండి దేనికోసం అంట? నోరు తెరుస్తున్నాడు. నిద్ర వచ్చా? కొంతమంది నిద్ర వచ్చి నోరు తెరిచేస్తున్నారు. దావీదు భక్తుని యొక్క భక్తి స్థాయి చూడండి. దేవుని వాక్యము కొరకు చూడండి. ఆ పక్షి, తల్లి పక్షి ఆహారం తెస్తే మీరు ఎప్పుడైనా చూసారో లేదో, పిల్లలకి ఆహారం నోట్లో పెట్టుకొని తెస్తుందండి. తెచ్చినప్పుడు ఆ తల్లి వచ్చిన చప్పుడు విని అని ఎందుకు అంటున్నానంటే, కళ్ళు ఇంకా తెరవబడవు పక్షికి. ఏ పక్షికి? పిల్ల పక్షికి. ఈ పిల్ల పక్షికి కళ్ళు తెరవబడవు.
ఈ పుట్టిన వెంటనే కళ్ళు మూయబడి ఉంటాయి. పిల్లికి కూడా ఎలా ఉంటాయి కళ్ళు? ఇంకా తెరుచుకోవు. బహుశా మనిషికి అనుకుంటాను పుట్టగానే కళ్ళు తెరుస్తాయి కదా, ఓ 10 రోజులు మూత పడిపోయి ఉంటాయి అనుకుంటున్నారా? ఏమీ లేదు, మనిషికి పుట్టిన వెంటనే కళ్ళు తెరుచుకుంటాయి. ఈ పక్షులు కళ్ళు తెరుచుకోవండి, తడుముకుంటాయి. ఆ తల్లి పక్షి వచ్చినప్పుడు ఎక్కడ మిస్ అయిపోతానో అని, ఆహారం ఎక్కడ మిస్ అయిపోద్దో అని నోరు తెరిచి ఆ తల్లి పక్షి వచ్చినప్పుడు ఎదురు చూస్తుంది. దేవుని వాక్యము కొరకు 119:31 నీ ఆజ్ఞల యందైన అధిక వాంఛ చేత నేను నోరు తెరిచి, ఆమేన్, నీ నోరు బాగుగా తెరువుము, నేను నింపేదని. అంటే దాని అర్థం దేవుని వాక్యము కొరకు ఆత్మ చెవులని అర్థం. ఆసక్తితో ఆ దేవుని వాక్యము కొరకు ఎదురు చూడటం. దేవుని బిడ్డలారా, ఈరోజు ఎంతమంది దేవుని కొరకు అలాంటి ఆశ, చచ్చిపోయేటంత బాధ దేవుని కొరకు ఎంతమంది పడుతున్నారు? స్వార్థం కొరకు చచ్చిపోదాం అనుకుంటున్నారండి కొంతమంది. మీరు ఇక్కడ ఉన్నారో లేదో కానీ కొంతమంది. ఒకసారి ఒక పాస్టర్ గారిని పిలిచానండి. వాళ్ళ మనవరాలంట ఎర్ర రిబ్బన్ కొనలేదని చచ్చిపోవడానికి వెళ్ళిపోతుందంట, జస్ట్ రిబ్బన్ కోసం. అలాగుందండి ఈరోజు. నచ్చింది కొనేయాలా, నచ్చింది తెచ్చేయాలా, నచ్చింది తేకపోయినా, నచ్చింది కొనకపోయినా, నచ్చినోడి నుంచి పెళ్లి చేయకపోయినా ఇక చచ్చిపోతారు. బైబిల్లో కూడా అలాంటి వాళ్ళు ఉన్నారండి. యోనా ఉన్నట్టు చూశారు. యోనా సేమ్ అలాంటి వ్యక్తిత్వమే. నచ్చిన పని చేస్తాడు, నచ్చని పని చేయడు. ఇష్టమైతే చేస్తాడు, ఇష్టం కాకపోతే కష్టమైతే మానేస్తాడు. దేవుడు ఒకసారి యోనాను పిలిచి, అమ్మ విన్నారా, ముగించేస్తానులేండి, నా టైం అయిపోయింది 12:30, ఈ మొక్క చెప్పనివ్వండి. దేవుడు పిలిచి, నువ్వు నినేవే పట్టణానికి వెళ్ళి అక్కడ వాళ్ళకి దుర్గతి ప్రకటించు అని చెప్పాడు. అంటే దుర్గతి అంటే తీర్పు వచ్చేస్తుంది అని చెప్పు, మీరందరి మీదకి అగ్ని గంధకాలు కురిసేస్తాయి అని చెప్పు అని చెప్పాడు. మనోడికి ఇష్టం లేదు. ఎందుకు ఇష్టం లేదు? ఎందుకు ఇష్టం లేదు అనుకుంటున్నారు? వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? ఇష్టం లేదు. వాళ్ళు అశ్షూరీయులు, యోనా నినేవే వాళ్ళు. ఈ నినేవే వాళ్ళు చస్తే ఏంటి, బతికితేంటి నాకు? వాళ్ళకెళ్ళి హెచ్చరిక చేయమంటాడేంటి ఈయన? అంటే కొంతమందిని ప్రేమిస్తాడు వీడు, కొంతమంది ప్రేమించడు. అలాంటి పాస్టర్ ఈయన. యోనా పాస్టర్ గారికి, యోనా గారిని పాస్టర్ గారిగా పెట్టాడు అనుకోండి. ఇక్కడ కొంతమంది ఇంటికి వెళ్తాడు, కొంతమంది ఇంటికి వెళ్ళడు. ఆయన ఏమన్నా అన్నామనుకోండి, అసలు ఆ లంకి చూడ్డు యోనా గారు, వెళ్ళిపో అక్కడికి వెళ్ళిపో అంటాడు. తర్షీష్ ఉంది కదా పక్కనే, ఆ ఊళ్ళో ఒకటి ఉంది తర్షీష్. మొన్న వెళ్ళొచ్చారని మీరు అందరూ, నాకు వర్తమానం వచ్చింది. తర్షీష్ రెడీగా ఉంటుందండి. సరే, యోనా గారిని ఇక్కడ పెట్టామనుకోండి, ఈ మీలో కొంతమందితో దెబ్బలాటే యోనా గారికి. ఎందుకంటే నచ్చకపోతే ఆయన ప్రైజ్లాడు కూడా చెప్పడు, ప్రార్థన కూడా జైలు చేయించుకుంటాడు. సరే, ఇంతకీ నేనే వెళ్ళమంటే అందుకే వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదు? కోపం. ఎవరి మీద? నినేవే వారి మీద కోపం, అశ్షూరు వారి మీద కోపం. అశ్షూరీయులు చరిత్రలో ఎన్నోసార్లు యూదులకు శత్రువులు వాళ్ళు. అలాంటి శత్రువుల దగ్గరికి వెళ్ళి హెచ్చరిక చేయమంటాడేంటి ఈయన? వెళ్ళలేదు. నచ్చని పని చెప్తే చెయ్యడండి యోనా గారు. ఏం చేశాడు? తర్షీష్ ఎక్కే వాడ, తర్షీష్ వెళ్ళే వాడెక్కేశాడు. ప్రియులారా, దేవుడుకు ఏమండి సమర్థత ఎక్కువ, మనకన్నా సమర్థత ఎక్కువ. ఆయన కెపాసిటీ చాలా కెపాసిటీ. నచ్చనోళ్ళ చేత కూడా పని చేయించుకుంటాడు, ఒళ్ళొంచి మరి పని చేయించుకుంటాడు. అది దేవుని గొప్పతనం. యోనాను ఎలాగా పని చేయించుకోవాలో ఆయనకు తెలుసు. ఎలాగ నచ్చని చోటకే పంపించి, ఇష్టం లేని చోటకే పంపించి సువార్తను ఎలాగ ప్రకటించుకోవాలో దేవుడికి తెలుసండి. ఈ తర్షీష్ వెళ్ళే వాడ బయలుదేరిందో లేదో తుఫాను రేపాడు దేవుడు. దేవునికి స్తోత్రం. ఎందుకని? వీడి ప్రయాణం దేవుడి చిత్తం కాదు. అందుకని దేవునికి వ్యతిరేకంగా పోరాడుతున్నాడు. అందుకని దేవుడు వెళ్ళమన్న చోటికి వెళ్ళట్లేదు కదా, అందుకని తుఫాను.
కొన్నిసార్లు మన జీవితంలో ఎదురయ్యే తుఫాన్లు వెనుక దేవుని స్వరం ఉంటుంది. ఆ స్వరాన్ని మనం గుర్తించాలి. దేవుడు పరిస్థితుల ద్వారా కూడా మాట్లాడతాడు. దేవునికి స్తోత్రం. పరిస్థితులను బట్టి మనం వీ హ్యావ్ టు రియలైజ్ ద విల్ ఆఫ్ గాడ్. అర్థమైందా? వీడికి ఏం అర్థం అవ్వలేదు. అర్థం కాక నిద్ర వచ్చేసింది. ఈ తుఫానికి అందరూ భయపడిపోయి ఇక చచ్చిపోతామేమో అని టెన్షన్ వచ్చేస్తే, ఏమండి దొంగకి ధైర్యం ఎక్కువంట, వీడికి చాలా ధైర్యం. దేవుడి చిత్తానికి వ్యతిరేకంగా వెళ్ళేవాడికి ఇంకంతా ఇంత కాదండి, ఎక్కడ లేని ధైర్యం వచ్చేద్దండి. టెన్షన్ లేదు, భయం లేదు వీడికి. ఎవరికి? వీడు అన్నా నేను ఏమనుకోకండి, మా ఊడే, మా శిష్యుడే, ఎలీషా గారి శిష్యుడే యోనా ఎవరో కాదండి, దైవజనుడైన ఎలీషా శిష్యుడు అన్నమాట. అందుకని ఇప్పుడు ఈ బ్రదర్కి, పోనీ బ్రదర్ అనుకుందాం, ఈ బ్రదర్కి ధైర్యం వచ్చేసింది. అరే దేవుడి చిత్తం. ఇవాళ ఆదివారం గుడికి మానేసిన వాళ్ళకి ఎలా ఉండాలా? భయంగా ఉండాలా. అయ్య బాబు ఎక్కడ పడిపోతానో, ఏ పొలం కొట్టినో పడిపోతాను, గుడికి వెళ్ళలేదు తండ్రి అని గట్టిగా ఇలా పట్టుకొని, ఎలాగా సైకిల్ ఇలా పట్టుకొని, స్కూటర్ ఇలా పట్టుకొని భయంగా వెళ్ళాలి. ఎందుకని గుడికి మానేసి వెళ్ళిపోతున్నారు. మరి ఏమండి, ఆ భయం ఏమీ లేదండి, ఆ టెన్షన్ లేదండి యోనా గారికి. మన పొద్దే ధైర్యంగా గుడికి మానేస్తాడు, ధైర్యంగా దేవుడి చిత్తానికి వెళ్ళిపోతాడు వ్యతిరేకంగా. ఇంకా అంతే, తుఫాను వచ్చేసిందండి. తుఫాను నిద్ర కూడా వచ్చేస్తుందండి మనోడికి. అంతే, అడుగు భాగానికి వెళ్ళిపోయి నిద్ర అవుతున్నాడు అండి. చూడండి కొంతమంది, ఎంతమంది ఇక్కడ నిద్ర అవుతున్నారు. ఎంత చెప్పుకో నువ్వు, మా పని మాదే అనుకుంటారు అలా కదా. దేవునికి స్తోత్రం. సరే, ఇప్పుడు నిద్రపోతుంటే అరే అందరూ కూడా, వాడలో ఉన్న వాళ్ళందరూ దేవతలను ప్రార్థన చేసేస్తున్నారంట. ఎందుకని? తుఫాన్ తగ్గిపోవాలా, వాడ బాగా వెళ్ళాలా, ప్రయాణం సఫలం అవ్వాలా, సక్సెస్ అవ్వాలని పొలోమని ప్రార్థన చేసేస్తుంటే మనం నిద్రపోతున్నాడు. అసలు ఆ వాడలో దేవుని బిడ్డ ఒకే ఒక్కడండి. ఎవడో? యోనా. ప్రార్థన చేస్తే అతని ప్రార్థనే దేవుడు వింటాడు, కానీ అతనేం ప్రార్థన చేయడు. సరే, అప్పుడు ఏమైందో తెలుసండి, వాడనావికుడు వాడంతా తిరిగి ఎక్కడైనా ఎవడన్నా మిగిలిపోయాడా ప్రార్థన చేయకుండా అంటే, అడుగున మన బ్రదర్ యోనా గారు ఉన్నారు. ఏం చేస్తున్నారు? గురకట్టేస్తున్నాడండి మనోడు. టెన్షన్ లేదండి. ఈరోజు కూడా సిస్టర్స్, యోనా సిస్టర్స్ ఉన్నారు ఇక్కడ, యోనా బ్రదర్స్ ఉన్నారండి. టెన్షన్ లేదండి. ఉద్యోగం లేదు, టెన్షన్ లేదు. పెళ్ళి అవ్వట్లేదు, టెన్షన్ లేదు. స్వస్థత లేదు, టెన్షన్ లేదు. ప్రార్థన అన్న చేయాలి కదండి. పరిస్థితులు బాగోలేనప్పుడు ఏం చేయాలా? ఎక్కువ ప్రార్థన చేయాలి, అంతే కదా. అన్ని పరిస్థితులు బాగున్నాయనుకో, పోలే ప్రార్థన తక్కువ చేస్తే చేసాం. పరిస్థితులు బాగోలేనప్పుడు ఏం చేయాలి తల్లి? నువ్వు మోకాలు వేసి గట్టిగా మోకాలు తెక్కకూడదు. అలాంటిది ఏమీ లేదు. ఈ బ్రదర్ యోనాకి ఎంత నిశ్చింతగా ఉన్నాడో చూడండి. అంతే, వాడినావికుడు ఏయ్ నిద్రపోతా, ఏమొచ్చింది నీకు అంటున్నాడు. నిజంగా ఏదో వచ్చింది, అందుకే ప్రార్థన చేయాల్సిన వాడు ప్రార్థన చేయట్లేదు, దేవుడికి బతిమాలుకోవాల్సిన వాడు బతిమాలుకోవటం లేదు. లేచి నీ దేవుడికి ప్రార్థన చేయి, పైకి రావు సరే నీతో మాట్లాడాలన్నాడు. అంతే, పైకి వెళ్ళిపోయాడు. ఇప్పుడు మనోడు ప్రార్థన చేయకపోవడం వల్ల దొరికిపోయాడు. అసలు నలుగురితో పాటు ప్రార్థన చేసుకుంటే దొరకడండి మనోడు. ఇప్పుడు మనం ఎందుకు దొరికిపోతున్నాం అనుకుంటున్నారు? సాతానికి ఎందుకు దొరికిపోతున్నారు మీరు? బైబిల్ చదవక దొరికిపోతున్నారు, ప్రార్థన చేయక దొరికిపోతున్నారు. పోనీ నేనే వాళ్ళలో ఉన్నాను అనుకో, వాళ్ళందరూ ప్రార్థన చేస్తుంటే పోనీ మనసు ఎలాగున్నా ప్రార్థన చేసినట్టుగానే నటించేవాడిని. మోకాలు వేసి చూసేవాళ్ళు కొంతమంది, వెనక్కి చూసేవాళ్ళు. మోకాలు వేసి వెనక, తెలుసా, కళ్ళు పూసుకోరు. పోనీ ఏదో విధంగా యాక్షన్, ఓహో మోకాల మీద ఉన్నాడు బ్రదర్ అనుకుంటాడని ఎస్కేప్ అన్న అయ్యేవాడిని. మనోడు నిద్రపోతున్నాడండి. సరే, మధ్యలో నిలబెట్టారు, చీట్లేసారండి. చీట్లేస్తే ఆ చీట్ ఎవరి పేరున వచ్చింది అనుకున్నారు? యోనా పేరు. అర్థమైపోయింది, నీ వల్లే వచ్చింది తుఫాన్. చెప్పు, నీ ఊరేంటి, ఎక్కడికి వెళ్తున్నావు, ఎక్కడి నుంచి వస్తున్నావు? మనోడు చెప్పాడండి, నేను హెబ్రీయుణ్ణి, ఆకాశం భూమి సూర్య చంద్రుడిని సముద్రాన్ని సృష్టించిన నేను ఆ దేవుని బిడ్డను, పారిపోతున్నాను అనేసరికి వాళ్ళకి ఇంకా భయం వచ్చేసింది. మనోడు బోధ ఏం తక్కువ ఏం చేయడు, గట్టిగా చెప్తాడేమో. వీళ్ళే పాటలు గట్టిగా చెప్తాడు, విశ్వాసాలు గట్టిగా మాట్లాడతారండి. వాళ్ళకేమొచ్చి మాట్లాడడం, పాపం నోట్లో నాలుగు లేదు. మనం అల్లిలి చెప్పి మాట్లాడమంటే మనం గట్టిగా మాట్లాడతాం, అవునా కదా? ఎందుకంటే అల్లిలి చెప్పిన అలవాటు, అరిసిన అలవాటు.
ఇక్కడ అరిసిన అలవాటేమో అక్కడికి వెళ్ళాక ఇక మనకులాగా ఎవడు అరవలేడు. ఇక అయ్యగారు మరి అరిస్తే, ఏ అయ్యగారు, ఈ యోనయ్య గారు, ఎందుకంటే పాట పాడినా ఈ యోనా గారు పాట పాడారంటే మైకు బద్దలసిపోవ. అలాంటి అనుభవం ఎవరికి? ఈ యోనా గారికి. అల్లిపోయారండి వాళ్ళందరూ. అయ్యో బాబు, దేవుడు బిడ్డంట పారిపోతున్నాడంట, వణుకొచ్చేసిందండి ఆ ప్రసంగానికి. అయ్యి బాబు, ఇప్పుడు ఏం చేయాలి చెప్పండి అయ్యగారు మీకు? అప్పుడు అన్నాడు మనోడు, చంపేయండి ఆయన, నన్ను చంపేయండి, పడేయండి, ఎత్తి పడేయండి. అంతేగాని నేనేవే వెళ్తాను అంటలేదండి. చూడండి ప్రియులారా, అంటే చచ్చిపోతాడంట. ఇష్టం లేని పని చేయడు, చచ్చిపోతాడు. షూలమ్మితి ప్రియుడి కొరకు సొమ్మసిల్లిపోయింది, దావీదు దేవుడి కొరకు చచ్చినలాగా అయిపోయాడు. ప్రియులారా, యోనా తన ఇష్టాలు కొరకు చచ్చిపోతున్నాడు. ప్రియులారా, మన ఇష్టాల కొరకు మనం చచ్చిపోకూడదు. దేవుని ఇష్టం కొరకు చచ్చిపోవాలి. దేవుని ఇష్టం నెరవేర్చడానికి చచ్చిపోవాలా? సరే, ఏం చేస్తారు పాపం? ఇంకా తుఫాను తగ్గట్లేదు, 100 మంది చచ్చిపోయే కన్నా ఈడు ఒక్కడ పోతే గొడవ లేదు అనుకొని అది సముద్రంలో పడేయారండి. వీడు చచ్చిపోతాడనే పడేయారు. వాళ్ళు బతుకుతాడని కాదు, వాళ్ళకి ఎక్కడద విశ్వాసం. సరిగ్గా మన దేవుడు, అందుకే చెప్పాను కదా, మన దేవుడు ఎవరి చేత ఇష్టం లేని పని అయినా చేయిస్తాడు మన చేత. కొన్నిసార్లు నాకు ఇష్టం లేదు ప్రభువా, సేవ ఇష్టం లేదు తండ్రి అన్న వాళ్ళు సేవ చేశారండి. దేవుడు అంటే ఇష్టం లేదన్న వాళ్ళు దేవుడు నమ్ముకున్నారు. ప్రార్థన అంటే ఇష్టం లేని వాళ్ళు ప్రార్థన చేశారు. కనుక ఇష్టం లేని వాళ్ళే ఎక్కువగా దేవుడి చేత, ఆయన దేవుడు వారి చేత పని చేయించుకుంటాడు. ఒక చేపను పెట్టాడండి దేవుడు. ఈ మన చచ్చంత చేప, అది మన చచ్చలో ఎంతమంది పడ్డాం? అంతమంది వెళ్ళిపోతారు ఆ చేప కడుపులోకి. అంత పెద్ద చేప వేసుకొని ఎక్కడ రెడీగా ఉన్నాడు. కారు వేసుకున్నట్టు దేవుడికి అన్ని కారులే, చేపల కారులు ఆయనకి. దేవునికి స్తోత్రం. అంతే, మనోడు సముద్రంలో పడగానే చేప కడుపులోకి వెళ్ళిపోయాడు. మా చిన్నప్పుడు అమ్మగారు చేపలు చేస్తుంటే పక్కన కూర్చునే వాళ్ళు, అందులో బుడగలు వచ్చేయండి, నొక్కుకునే వాళ్ళు అనమాట మేము. మీరు ఎప్పుడు నొక్కున్నారా? ఇప్పుడు చేపలు చేయట్లేదండి, అక్కడే కట్ చేసుకొచ్చేస్తున్నారు. వీళ్ళు తోమేసుకోవడం, ఫ్రై చేసేసుకోవడం, చేసేది ఆ బుడగలు ఏం తెలుసు మీకు తెలియదు. అలాంటి బుడగలోకి వెళ్ళిపోయాడు మనోడు. తిమింగలం బుడగ, గాలి ఆడేస్తుంది కానీ వాసన వచ్చేస్తుంది. ఆకలి, మంచి లేవు, అన్నం లేదు, ఎక్కడున్నాడో తెలియట్లేదు. కళ్ళు తెరిస్తే అంత తెల్లగా కనబడుతుంది. ప్రియులారా, రాత్రి అయిపోయింది, తెలియట్లేదు. భూమి అగాధంలోకి వెళ్ళిపోయాను అనుకుంటున్నాడు, పాతాళంలో ఇలాగ ఉంటుంది అనుకుంటున్నాడండి. అయితే అక్కడ మోకరించి ప్రార్థన చేశాడు. ప్రభువా, నువ్వు చెప్పినట్టు చేస్తాను తండ్రి, నువ్వు ఎక్కడికి వెళ్ళమంటే అక్కడికి వెళ్తాను ప్రభువా, నీకు లోబడిపోతున్నాను ప్రభువా అని తీర్మానం చేసి మొక్కుబలి చేసేసుకున్నాడండి. ప్రియులారా, ఏమైంది తెలుసండి? ఈ చేపగా కుదురులేదండి మనోడు వచ్చాడు. కానీ నేను చెప్తున్నాను కదండి, భక్తి మార్గాన్ని ఇడిచిన వాడు ఎక్కడున్నా కుదురుంచడండి. వాడిలో వాడు ఉన్నంతసేపు వాడోళ్ళు కుదురులేదు. చేపలోకి వెళ్ళాడు, చేప కుదురులేదు. తిండి తిప్పలు లేకుండా రైమని ఈదేయడమే దాని పని. కుదురులేదండి. దేవుని చిత్తానికి వ్యతిరేకంగా ఎవడైతే ఉంటాడో కుటుంబానికి కుదురుండదు, ఇంట్లో వాళ్ళు కుదురుండదు, సంఘాలకు కుదురుండదు, భార్య కుదురుండదు. ఇంకా అందరినీ ముప్పు దీపాలు పెట్టేస్తాడండి. యోనా అక్కడ వాడలో ఉన్నప్పుడు వాళ్ళందరూ భయపడిపోయారు. ఇప్పుడు చేపకి ఏమైందో తెలీదు. నేను చాలా మింగాను, ఎప్పుడు ఇలాగ అవ్వలేదు. ఈడు ఎలాగైపోయాడో అరగట్లేదు. ఈడు ఏం చేయాలో దేవుడు చెప్పట్లేదు చేపకి, ఇంక వెళ్ళిపోవడమే. ఈ వెళ్ళిపోవడం ఎక్కడికి వెళ్ళిపోయింది అనుకున్నారా? చేప నేనే వెళ్ళిపోయిందండి. దేవునికి స్తోత్రం. దేవుడే దాన్ని నడిపించేశాడు. కుదురు లేకుండా చేసి నడిపించేస్తే ఆ నినేవే వెళ్ళాక కక్కేసిందండి. అక్కడ వాళ్ళు చూశారు, ఈడెవడరా బాబు కారు వేసుకొచ్చినట్టు చేప వేసుకొచ్చాడు అనుకుంటున్నారా? చేపలోంచి దిగాడని కారులో దిగినట్టు బ్రదర్ యోనా గారు అంతే స్నానం చేశాడు. బాబు ఊరెక్కడ? ఇదేనండి. టీ తాగుతారా? టీ వద్దు, ఏముంది బాబు, నేను సువార్త చేయాలి. ఇప్పుడు భోజనం చేస్తారా? భోజనం వద్దు, ఏమొద్దు, ముందు నేను సువార్త ప్రకటించాలా. ఊరెట్టు చూపించండి నాకంటే ఊళ్ళు ఇదేనండి, ఇలాగ వెళ్ళిపోండి. సింతపురం కూడా ఈ సింతసెట్ దగ్గర ఇలా వెళ్ళిపోండి అన్నారు ఎవరో. అంతే వెళ్ళిపోయాడండి. ఆ ఊరంతా 3 రోజులు తిరగాలటండి అమ్మ. ఒకరోజే తిరిగాడు. ఏంటంటే ఇష్టం లేదు కదా, దేవుడు చెప్పాడు చేశాను అంతే. ఊరంతా తిరగమని ఆయన ఏం స్పష్టంగా చెప్పలేదు కదా.
వెళ్ళి ప్రకటించాను. ఒక రోజే ప్రకటించాడంట. ఇదిగో 40 రోజుల్లో దుర్గతి వచ్చేస్తుంది. అంతేనండి. అలా తూతూ మంత్రంగా సువార్త చెప్పాడు. నాకులా కాదు, నాకు టైం అయిపోతాను చూసారు, అలా వదలట్లేదు మిమ్మల్ని. అలాగ చెప్పలేదండి. ఇంకా టైం అయిపోయింది, టైం చూసుకొని ముగించేస్తారు కొంతమంది. ఇంకా అలాగ ఒక్కరోజు చెప్పాడు, మిగిలిన సందేశం వాళ్ళే చెప్పేసుకొని ఏం చేశాడు తెలుసండి, సెల్ ఫోన్ పట్టుకొని ఊరవతలకి వెళ్ళిపోయి ఇలాగ పట్టు కూర్చున్నాడు. ఎందుకని? 40 రోజుల్లో అగ్ని వచ్చేద్ది కదా, షూట్ చేసేద్దాం, యూట్యూబ్లో పెట్టేద్దాం, లైక్లు వచ్చేస్తాయి అనుకుంటున్నాడు మనోడు. అది ఆరాటం. ఇలాగ సెల్ ఫోన్ పట్టుకొని ఊరవతలు నిలబడి 40 రోజులు అలాగున్నా సోదోమ గోమర్రాలాగా ఏమీ అగ్ని పడలేదండి. పడింది అనుకున్నారా? ఏమీ పడలేదు. మనోడు ఇన్స్టాగ్రామ్లో అన్న పెడదాం అనుకున్నాడు, ఎక్కడ పెట్టడానికి ఏం అవ్వలేదే. 40 రోజులు అయింది, 45 రోజులు అయిపోతుంది. అప్పుడు మనోడికి బెంగ వచ్చిందండి. బెంగ వచ్చేసి ప్రార్థన చేస్తాడు. 4వ అధ్యాయం 3వ వచనం, నేనిక బ్రతుకుట కంటే చచ్చుట మేలు, యెహోవా నన్నిక బ్రతుకనీయక చంపుము. అరే, ఏం ప్రార్థన చేస్తున్నాడండి బ్రదర్ యోనా గారు. అందుకే నేను వాడన్నాను ఇందాక. అంటే ఆ ఊరు చచ్చిపోవాలా, ఆ ఊరు నాశనం అయిపోవాలా. అంతేగాని వాళ్ళు ఉపవాసం ఉన్నారు, కన్నీళ్ళు గార్చారు, మారు మనసు పొందారు, ప్రభు వైపు తిరిగారు. వాళ్ళు బతకాలని ఆశ లేదండి. ఈ సెల్ ఫోన్ పట్టుకొని షూట్ చేయడానికి చూస్తున్నాడండి. అది జరగకపోగా ప్రభువా నన్ను చంపే, ఎందుకోసం చచ్చిపోవాలా? తిండి లేక షెల్టర్ లేక ఆ ఊరోళ్ళు చేర్చుకుంటారు కదా, మారు మనసు పొందిన వాళ్ళు. యోనా గారికి ఏమండి మంచి ఇల్లు ఇస్తారు అక్కడ. యోనా గారు ఇక్కడ సంఘం పెట్టవయ్యా, మేమందరం మేము పోషిస్తామంటారు. ఎందుకంటే మాకు కళ్ళు తెరిపించావు, మాకు మారు మనసు వచ్చింది, నీ వల్ల మేమందరం మారామని చెప్తారు. కానీ ఇతడేం చేస్తున్నాడు? ఇతడు యొక్క ఆ చెడ్డ బుద్ధి వల్ల దేవా నన్ను చంపేయి, చచ్చిపోయి ఏం చేస్తాడండి? అంటే ఎందుకోసం చంపేయాలి? ఈరోజు నువ్వు ఎందుకోసం చనిపోవాలా? ఏం తక్కువైందని చనిపోవాలా? అంటే నీకు ఇష్టం లేనిది జరిగితే చచ్చిపోవాలా? నీకు ఇష్టమైందే జరగాల, దేవుడి చిత్తం కాదా? దావీదు దేవుని వాక్యం కొరకు చచ్చిన వాళ్ళలాగా అయిపోయాడు. షూలమ్మితి తన భర్త కొరకు చచ్చిన ఆమెలాగా అయిపోయింది. యోనా తన ఇష్టము జరగలేదని ఓడలో ఒకసారి చచ్చిపోవాలనుకున్నాడు, తర్వాత నినేవే వెళ్ళాక ఇంకోసారి చచ్చిపోవాలనుకున్నాడు. ఈరోజు మనం ఎందుకు అనుకుంటున్నాం, అయ్యా నీ సువార్త ప్రకటించలేకపోతున్నాను, ఆ అవకాశం నాకు లేదు, నన్ను చంపేయమని కాదండి. ఈరోజు ప్రార్థన చేయలేకపోతున్నాను, ప్రార్థన చేయలేని బ్రతుకెందుకని అంటలేదండి. లోకాశలు తీరలేదని, శరీరాశలు నెరవేరలేదని, శరీర ఇచ్చలు జరగటం లేదని ఈరోజు అనేక మంది యోనా వలె ఇగోలు కొరకు చచ్చిపోవాలనుకుంటున్నారు. వీళ్ళరా దావీదు భక్తుడు 28వ కీర్తన 1వ వచనంలో, నీవు మౌనంగా ఉన్నందుకు నేను చచ్చినోలాగా అయిపోతున్నానయ్యా. ఈరోజు ఇక్కడ ఎంతమంది ప్రభువా నేను కూడా నీ మాట కొరకు అలాగ ఆశ కలిగి ఉన్నాను, నీ వాక్యం కొరకు అలాగ ఆశ కలిగి ఉన్నాను, నన్ను దీవించు, నన్ను స్వస్థపరచు, నీ దర్శనం నాకు దయచేయని ఎంతమంది అంటారు? లేచి నిలబడని ప్రార్థన చేసుకుందాం. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. యేసయ్యా నీకు వందనాలు తండ్రి. నేను నీ కొరకు బ్రతుకుతాను ప్రభువా, నేను నీ కొరకు జీవిస్తాను ప్రభువా, నీ కొరకు ఒగురుస్తాను తండ్రి. చేయండి, ప్రార్థన చేయండి అందరూ. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్. చేయండి, ప్రార్థన చేయండి అందరూ. లవ్ యూ జీసస్. నేను ప్రేమిస్తున్నాను యేసయ్యా, నేను ప్రేమిస్తున్నాను యేసయ్యా. హలమా షరందరా. స్టాప్. అమ్మా పార్వతి గారు రండి, పాపం తీసుకురండి. ఇన్ ద మైటీ నేమ్